ఎన్నో సినిమాలు వచ్చాయి బయోపిక్ మూవీ. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైము యథార్థ కాదంటే యథార్థ కాదు తీశారు. ఆ డైరెక్టర్కి కూడా హ్యాండ్స్ అప్, హీరో కూడాను. జగన్ గారికి ఏదైతే నష్టం జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. అందులో ఎటువంటి ఇది లేదు. పొలిటికల్ సినిమా కదండి, పూర్తిగా పొలిటికల్ యాంగిల్లో వన్ సైడెడ్గా ఉందా లేకపోతే ఎలా ఉందంటే? ఇది పొలిటికల్ అయినా సరే జరిగిన యథార్థ కాదండి. ఇందులో ఈరోజు మూవీ చూసి ఏదో నేర్చుకోవాల్సిన మాకు అవసరం లేదు. జగన్ గారి కోసం, జగన్ అభిమానుల కోసం, వైఎస్ఆర్ అభిమానుల కోసం ఎవరికైనా సరే ఈ మూవీ కోసం ఎలా ఉంటుందని తెలుసు. బట్ ఇక్కడ కొన్ని యథార్థ గాథలు అనేది సామాన్య ప్రజలు తెలియలేదు. బట్ ఈ మూవీ ద్వారా సామాన్య ప్రజలకు ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ గారికి ఎలాంటి అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి, సోనియా గాంధీ నుంచి కానీ అవన్నీ కూడా కళ్ళు కట్టినట్టు కూడా చూపించడం జరిగింది. ఈ యొక్క మూవీ రేపు రాబోయే ఏప్రిల్ ఎలక్షన్లో 100% వైఎస్ఆర్సీపీకి చాలా మైలేజ్ తీసుకొస్తుందని మట్టుకి మేము వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా మనస్ఫూర్తిగా మేము నమ్మకంతో ఉన్నామండి. మూవీ అన్నది మొత్తం జరిగిన వాస్తవాన్ని నలుగురికి తెలియపరచాలనే ఉద్దేశంతో తీసింది. అవి అప్పుడు చూపించారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే రకంగాను మొత్తం అందరికీ, కొంతమందికి ఎవరికైనా తెలియాలంటే, యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి అందరూ కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో తెలియపరిచారు. ఇది అంతా జరిగిన వాస్తవం. వాళ్ళ ఆ ఉడుకు రక్తం, ఆ భావాలు, ఆ ఇది ఎంతవరకు ఉన్నాయి ఏంటి అన్నది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని తెలియాలనే ఉద్దేశంతో తెలియపరుస్తున్నారు. పొలిటికల్ మూవీ కదా, ఇది పూర్తిగా వన్ సైడెడ్గా ఉందా? ప్రతిపక్షాలు నెగిటివ్గా చూపించడం ఇది పొలిటికల్ మూవీగా మీరు ముడిపెట్టవలసిన పని లేదు. ఇది ఓన్లీ జరిగిన వాస్తవాన్ని తెలియపరిచే విధంగా తీశారే తప్ప ఇక్కడ అందులో ఎక్కడ పొలిటికల్ లేదు. కానీ హైలైట్స్ చెప్పండి, మూవీలో హైలైట్స్ చెప్పండి. మూవీలో హైలైట్ ఏంటంటే ఇది ఎక్కువగా ఈ మూవీ చూసిన తర్వాత కాంగ్రెస్కి చాలా ఎక్కువ దెబ్బ ఉంటుంది. కాంగ్రెస్కి మామూలుగా ఉంటుంది దెబ్బ. అది ఏ రకంగా ఉంటుంది అంటే కాంగ్రెస్ అంతానికి ఒడికడుతుందా అనే ఉద్దేశంతో క్లియర్ కట్గా ఇందులో ఉంది. ఆ విషయంలో మాత్రం మూవీ బ్రహ్మాండంగా ఉందండి, ఇంకా చూడక్కర్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మాకు పిచ్చి. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకి ఏం చెప్తే అది చేస్తారు. మేము అతనంటే ఫ్యాన్స్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వేదం మాకి. మేము పార్టీ కష్టపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సీఎం అవ్వాలి. అదే మా ఆకాంక్ష.